నల్గొండ ప్రోగ్రామ్‌లోనే మనమైతే ఉన్నాము. ఇక్కడ ఒక అన్న వాళ్ళైతే ఉన్నారు. అన్న వాళ్ళతోనైతే మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతా ఉంది. ఇక్కడ ఇంత పెద్ద సభ జరుగుతా ఉంది. ఏ విధంగా అనిపిస్తా ఉంది? ఈ ప్రజలే నిదర్శనం ఈరోజు. ఎందుకంటే 60 రోజులలోనే ఇలా అమలు కానటువంటి అనేకమైన వాగ్దానాలు వేసి అధికారంకి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ 60 రోజులలోనే ప్రభుత్వం విఫలమైంది. ఇలా తెలంగాణ ఏ హక్కుల కొరకైతే సాధించుకున్నామో గత 10 ఏళ్ల నుంచి ఈ జిల్లా నుంచి మహమ్మారిలా తయారైనటువంటి ఫ్లోరైడ్ని కూడా తరిమికొట్టిన చరిత్ర కేసీఆర్ది. నల్గొండ జిల్లాలో ఇలా ఎస్ఎల్బిసి కానీ కృష్ణానది మీద ఉన్న ఆనకట్టలని స్థిరీకరణ చేసి అంగళం లేకుండా పారిచ్చే ప్రణాళిక తయారు చేసినటువంటి కేసీఆర్ మరి 60 రోజులలోనే ఇలా కృష్ణానది నీళ్ళన్నీ ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసే విధంగా మరి మనకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టి తెలంగాణ ప్రజలను వట్టి చేతుల్లో ఉంచే పరిస్థితి తీసుకొస్తున్నారు కాంగ్రెస్ పాలకులు. మరి దీనికి నిరసనగానే ఈరోజు పెద్ద ఎత్తున దక్షిణ తెలంగాణ ప్రజలందరినీ సమీకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి మన హక్కులు, మన నీళ్లు, నిధుల పోరాటాన్ని మళ్ళీ కొనసాగించడానికి కొరకు, మన హక్కులను పునర్పరిశీలన చేయడానికి కొరకు పెట్టినటువంటి మీటింగ్ ఇది. కాంగ్రెస్ నాయకులారా, మీరు ప్రజల యొక్క ప్రాథమికమైన హక్కు ఏంటంటే తెలంగాణలో ఎడారి చేసి ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ మరి కృష్ణానది అనేక ప్రాజెక్టులు కట్టుకొని పారించుకుంటుంది. మరి ఆ నీళ్లు కావాలని కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. దానికి అనుకూలంగానే ఈరోజు ప్రాజెక్టులన్నీ కట్టుకున్నాం. అవి పరిపూర్ణం చేసే దిశలో మరి ఇట్లాంటి గొడ్డలపెట్ల లాంటి నిర్ణయాన్ని తీసుకొని కృష్ణా మేనేజ్మెంట్ బోర్డుకు మన తెలంగాణ హక్కులను దారబోసుడు చాలా అన్యాయం, అక్రమం. దాని నిరసన ఈ కార్యక్రమం చేపడుతున్నాం. రాబోయే కాలంలో కూడా తెలంగాణ హక్కుల కొరకు పూర్తి స్థాయిలో పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. మనకు కొద్ది రోజుల క్రితం అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏమని చెప్పారంటే, కొద్ది రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోతూ ఉంది అన్న. కానీ ఇక్కడ చూస్తే మొత్తం గులాబీ జెండాలు ఎగురుతూ ఉన్నాయి. ఏ విధంగా తీసుకోవచ్చు? అది వాళ్ళ భ్రమ. అది అలవి కానీ హామీలు ఇచ్చారు. ఇప్పటి వరకు అన్ని చేతులైతే తీయాలని నిన్ననే ఆ రైతు బంధు కూడా ఓన్లీ దీనికి ఏం దానికి ఏమని కొర్రెలు పెడతారు. ఈరోజు ఏదైతే వడ్లకు ఇస్తాన్న బోనస్ కూడా చేతులు ఎత్తేసారు. ఆ 2500 ఇస్తాన్న మహిళా జ్యోతి కూడా అది ఆటకెక్కింది. నిరుద్యోగ వృత్తి ఆటకెక్కింది. 420 హామీలు ఇచ్చి 420గా తయారయ్యారు తప్ప అది వాళ్ళతో సాధ్యం కాదు. ఈరోజు టీఆర్ఎస్ను పొందబెట్టుడు కాదు, వాడు కాదు, మన తాతతోటే కాలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డితోటి కాలేదు. ఆనాడు ఆంధ్ర పాలకుడు పువ్వులో పుట్టి మబ్బలో పోతుందనే చంద్రబాబుతో కూడా కాలేదు. వీళ్ళతోటి ఏమవుతుంది? ఇలా అట్లా మాట్లాడితే ఇలా రేవంత్ రెడ్డి ఎక్కడిది? తెలంగాణ వస్తేనే కదా ఇలా ఆయనకు అవకాశం వచ్చింది. లేకపోతే ఆంధ్ర ముఖ్యమంత్రుల దగ్గర సెకండ్ క్యాడర్లో జీతం లేక బతికేటాయన. అలాంటి మాటలు మాట్లాడే అవసరం లేదు. తెలంగాణ ప్రజలు ఉన్నంతసేపు టీఆర్ఎస్ ఉంటుంది. తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ హక్కుల కొరకు టీఆర్ఎస్ కొట్లాడుతూనే ఉంటుంది, పోరాడుతూనే ఉంటుంది. ఈ సభాముఖంగా తెలంగాణ ప్రజలకు కానీ, నల్గొండ ప్రజలకు కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రజలారా గమనించండి. ఎందుకంటే మనిషి నిలబడాలంటే కొట్లాడాలంటే నీళ్లు కావాలి. ఆ నీళ్లు ఉన్నప్పుడే మనము పంటలు పండించుకోగలుగుతాం, సమృద్ధిగా ఇలా కొట్లాడగలుగుతాం, ఏదైనా కానీ నిలబడగలుగుతాం, ఆర్థికంగా పరిపుష్టి కాగలుగుతాం. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఓన్లీ వాళ్ళ స్వార్థం కొరకే చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ నీళ్లు మనకు అవసరం, ఖచ్చితంగా కృష్ణానది హక్కులను సాధించుకున్నప్పుడే ఈ దక్షిణ తెలంగాణ అంతా సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి ప్రజలంతా మా వెంట ఉండాలని చెప్పి కోరుతున్నాను.